ఇబ్రహీంపట్నంలో తన గెలుపు ఖాయమంటున్నారు బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి. నియోజకవర్గంలోని ప్రజల మద్దతు తనకు ఉందని, తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని పేదల బతుకుల్లో వెలుగులు నింపుతానంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ పార్టీ నుండి బరిలోకి దిగిన మల్రెడ్డి రంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించారు, కానీ బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నారు, ఎలా చూడవచ్చు? ఈరోజు బీఎస్పీ, కాంగ్రెస్, కోదండరామ్ పార్టీ, సిపిఐ అందరూ నాకే మద్దతు చేస్తున్నారు. ఇది మేము కూటమిలో భాగంగా ఉన్న పార్టీలన్నీ మద్దతు చేస్తున్నారు. ఆడ ఉండే పరిస్థితులు అట్లున్నాయి. అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి గెలిపే లక్ష్యంగా అందరూ కూడా చేస్తున్నారు. అందులో బ్రహ్మాండంగా ఉంది. నాకు ఆ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించుకుంటామని గ్రామాలన్నీ ఒకటవుతున్నాయి. పార్టీలన్నీ పక్కకు పెట్టి, ఇక్కడ పార్టీలు ఉన్నాయేమో, గ్రామాలలో ఉండే పార్టీలు కూడా రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి అందరూ ఒకటై గ్రామాలు తీర్మానాలు చేసుకుని నాకు పనిచేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ప్రజాదరణ ఏం కావాలా? అంటే గతంలో మలక్పేట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పార్కులు కానీ, ఆ రోడ్లు కానీ మల్రెడ్డి రంగారెడ్డి హయాంలోనే జరిగాయంటారు. కానీ ఇబ్రహీంపట్నంలో ఆ పరిస్థితి లేదు. ఇబ్రహీంపట్నంలో గెలిచాక మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇబ్రహీంపట్నంలో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో అస్తవ్యస్తంగా గ్రామాలు ఉన్నాయి. తాగడానికి మంచినీళ్ళు లేవు, ఉండడానికి ఇండ్లు లేవు, తిరగడానికి రోడ్లు లేవు. కనీస వసతులు లేని నియోజకవర్గం ఏదైనా ఉంది హైదరాబాద్ దగ్గరలో అంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్పోర్ట్ దిగగానే 10 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది. అలాంటి కాన్స్టిట్యున్సీలో కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేని నియోజకవర్గం ఇబ్రహీంపట్నం. దాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే తపన నాకుంది. వైపు మహాకూటమి తమకు మద్దతు తెలుపుతున్నట్టున్నారు, కానీ టీడీపీ బలపరిచిన సామా రంగారెడ్డి కూడా అక్కడ బరిలో ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? మరి ఈరోజు నాకు మహాకూటమిలో ఉన్న సిపిఐ, కోదండరామ్ గారి పార్టీ ఈరోజు నాకు మద్దతు తెలిపినాయి కదా. నాకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. అక్కడ ఉండేటువంటి మిగతా రాజకీయ నాయకులందరూ, టీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. దానికి అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి అందరు తెలుపుతున్నారు. అంతేగాని కూటమిని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఆడ ఉండే పరిస్థితిలో ఎవరైతే కూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి ఉన్నాడో ఏం చెప్పాడు ఆయన? పనికి మాలిన ఇబ్రహీంపట్నాన్ని నాకు ఇస్తే నేనెందుకు పోతా, 10 సంవత్సరాలు పని చేసుకున్న ఎల్బీ నగర్లో పోటీ చేస్తా అన్నాడు అని వదిలేసి అమరావతికి వెళ్ళిపోయాడు. అమరావతికి వెళ్ళిపోయి మళ్ళొచ్చి టీఆర్ఎస్ పార్టీ ఐజాక్ చేసేసింది. వచ్చిన తర్వాత ఐజాక్ చేసి బీఫామ్ ఇచ్చి పంపించి ఈరోజు పోటీలో పెట్టారు. పాపం ఎవరు ఎక్కడ ఏ పార్టీ మద్దతు లేదు. ఆయనకి ఏ మూల ఎక్కడుందో తెలియదు. కాంగ్రెస్లో ఎన్ని బూతులు, ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్ని బూతులు ఉన్నాయో తెలియదు. ఏ ఊరు ఎక్కడుందో కూడా ఆ తొవ్వలు కూడా తెలియని వ్యక్తి అతన్ని తీసుకొచ్చి పెడితే పాపం అతను ఏం చేస్తాడు? పార్టీ చెప్పింది కాబట్టి నిలబడ్డన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదలే చెప్పారు, గెలిచే అభ్యర్థులని, గెలిచే నియోజకవర్గాలు తీసుకుంటామని. అందుకే ఆయన బీఫామ్ ఆపిచ్చినాడు. ఆపిచ్చిన తర్వాత మరి ఎలా తెచ్చుకున్నాడో నాకు తెలియదు. కానీ టీఆర్ఎస్ ఐజాక్ చేసి కిషన్ రెడ్డి మద్దతుతో ఆ టికెట్ తెచ్చుకొని ఈరోజు పోటీ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి మద్దతుతో టికెట్ తెచ్చుకున్న వ్యక్తి, బీఫామ్ తెచ్చుకున్న వ్యక్తి అక్కడ గెలుస్తాని ఎట్టనుకుంటాడు? పేరు కోసం. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇచ్చే డబ్బులతో అక్కడ పోటీలో ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదు. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంచుతానని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ పట్టణాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నాడు.
కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, టీవీ 9 హైదరాబాద్.